కల్పన మనం చూస్తున్న పెరిగిన విద్యుత్ ఛార్జీలు సామాన్యులకు భారం పడే విధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్ ఆధ్వర్యంలో ఎంఆర్పల్లి సర్కిల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు. ఏదైతే నిన్న కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ ప్రకటించిన ఛార్జీలు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అదనపు ఛార్జీల పేరిట పెద్ద ఎత్తున వసూలు చేస్తున్న పరిస్థితిలో మరోసారి కిరణ్ సర్కార్ సామాన్యులను నడ్డి విరిచిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కరుణాకర్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎంఆర్పల్లి సర్కిల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కరుణాకర్ చెప్పారు తాజా పరిణామాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాయి. ప్రభుత్వం ప్రజల అభ్యర్థనను ఏమాత్రము పట్టించుకోవాలా, ప్రజలను పీల్చి పిప్పి చేయాలన్నటువంటి ఆలోచన తప్ప ప్రజలకు అనుకూలంగా పరిపాలించాలన్నటువంటి ఏ పార్టీ సూచనలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. రాజశేఖర రెడ్డి గారి కష్టార్జితం ఇంత దుర్మార్గంగా, ఇంత అవినీతి పూరితమై ప్రజలను ఇంత దారుణంగా పరిపాలిస్తుందని కలలో కూడా ఊహించినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చి ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 27,000 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈ రోజున ప్రజల మీద మోపింది ఈ ప్రభుత్వం కర్కశంగా, రాక్షసంగా. మొన్న అసెంబ్లీ సాక్షిగా మొత్తం అన్ని పక్షాలు కూడా కరెంటు ఛార్జీలను పెంచకండి అని ఎంత పెద్ద ఎత్తున మొత్తుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అనేక రోజులుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా పరిగణలోకి తీసుకోకుండా దాదాపు 6,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ప్రజల మీద మోపటం అన్నది ప్రజలెవరూ కూడా సహించలేనటువంటి స్థితిలోనూ భరించలేనటువంటి పరిస్థితుల్లోనూ ఉన్నారు. వెంటనే ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోతే ప్రజాగ్రహాన్ని పెద్ద ఎత్తున చవిచూస్తుంది ఈ ప్రభుత్వం అడుగడుగునా ఈ రకంగా ప్రజల మీద భారం మోపి ఆ పన్నులతో, ఆ పెంచినటువంటి ఛార్జీలతో ప్రజలకు మేళ్లు చేయాలా అన్నటువంటి ఆలోచన ఏమాత్రము లేకుండా ఆదాయాన్నే వనరుగా మార్చుకొని పరిపాలిస్తున్నదే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఎలాంటి పోరాటం పెరిగిన వెంటనే పెరగక ముందే అసెంబ్లీ సాక్షిగా ఉద్యమాలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పెంచిన వెంటనే స్పందిస్తోంది. ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించేంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. మా నిరసనలు ఈ రకంగా కొనసాగిస్తూనే ఉంటాం. ప్రజల పక్షాన నిలుస్తాం, ప్రజలకు అండగా నిలబడతాం. ఈ పెంచినటువంటి ఛార్జీలను తగ్గించకపోతే మరింత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ప్రజా పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది అని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు నిరంతరం ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైఎస్ఆర్ సంక్షేమ పథకాలను తూట్లు పొడిచిన కిరణ్ సర్కార్ మరీ సామాన్యులు తీవ్రమైన ఇబ్బంది పెడుతుందనేసి చెప్తున్నారు కల్పన.